Today is the day God filled me with the Holy Spirit 44 years ago. 44 సంవత్సరాల క్రితం ఈ రోజున ప్రభువు నన్ను తన యొక్క పరిశుద్ధ ఆత్మ చేత నింపియున్న దినమిది. When the Holy Spirit came into me, పరిశుద్ధాత్ముడు నాలోనికి He వచ్చినప్పుడు spoke to me. ఆయన నాతో He మాట్లాడారు. said, my son, ఆయన చెప్పారు, నా కుమారుడా, until now you had many friends, ఇప్పటి వరకు నీకు అనేకమైన స్నేహితులు ఉన్నారు, friends of the world, లోకపరమైన స్నేహితులు, bringing the lust and the evil into you. నీలోనికి దుష్టత్వాన్ని భోగేచ్ఛలను తీసుకుని వచ్చారు. But from now on, కానీ ఇక మీదట I'm going to be your only friend. నేను నీకు ఏకైక స్నేహితునిగా ఉంటాను. I, the Holy Spirit, will be your only friend. పరిశుద్ధాత్మ అనబడే నేను నీకు ఏకైక స్నేహితుడను. You will have life in this world. నీవు ఈ లోకములో జీవమును కలిగి ఉండేదవు. 44 years. 44 సంవత్సరములు The Lord, Holy Spirit, has been my only friend. ప్రభు అయిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏకైక స్నేహితునిగా ఉన్నారు. He has been with me always. ఆయన ఎల్లవేళలా నాతో కూడా ఉన్నారు. I talk to him నేను ఆయనతో మాట్లాడతాను, and he answers me. ఆయన నాకు He జవాబిస్తున్నారు. always says, you are my beloved son. ఆయన ఎల్లప్పుడూ కూడా నన్ను నా ప్రియ కుమారుడు I అంటున్నారు. am well pleased with you. నేను నీ యందు సంతోషించుచున్నాను. When the joy overflows, when I hear this from the Holy Spirit, నేను ఈ మాటను పరిశుద్ధాత్మ నుండి వినగానే పొంగి పొరలే ఆ యొక్క ఆనందం, oh, a divine revelation comes. దైవీకమైన ప్రత్యక్షత వచ్చేస్తోంది. It tells me everything that I have to do. నేను చేయవలసిన సమస్తాన్ని అది నాకు చెప్తోంది. As a student, he taught me what I should study, how I should write. ఒక విద్యార్థిగా నేను ఎలా చదువుకోవాలో ఎలాగున్న రాయాలో ఆయన నాకు నేర్పించి ఉన్నారు. As a servant of God, he would tell me the names of the people and tell me what I should tell the people. ఒక దేవుని సేవకునిగా ప్రజల యొక్క పేర్లను నేను ఆ ప్రజలకు ఏమి చెప్పవలసి ఉన్నదో అట్టి వాటిని ఆయన నాకు తెలియజేసి ఉన్నారు. As an administrator, ఒక యాజమాన్యపు అధికారిగా he would give me solutions to all the problems. సకల సమస్యలకు ఆయన నాకు పరిష్కారం ఇస్తూ ఉన్నారు. As God's guided servant of God, దేవుని చేత నడిపించబడే దేవుని సేవకునిగా he would show me how to care for the poor, how to care for other servants of God, how to care for the rulers. బీదల కోసం, దేవుని సేవకుల కోసం, పరిపాలకుల కోసం ఎలాగున జాగ్రత్త వహించాలో ఆయన నాకు చూపిస్తున్నారు. Yes, I would just do that. అవును, నేను కేవలం అలాగున And చేస్తాను. he would bless all that I do. ఆయన నేను చేసిన దానంతటి కూడా And ఆశీర్వదిస్తున్నారు. he would do miracles, ఆయన అద్భుతాలు జరిగిస్తున్నారు, bring prosperity, వర్ధిల్ల తీసుకొస్తున్నారు, and protect me. నన్ను భద్రపరుస్తూ ఉన్నారు. And whatever everyone who works with me does, God blesses it. నాతో కూడా పనిచేయు ప్రతి వారి పనిని దేవుడు ఆశీర్వదిస్తూ In ఉన్నారు. every prayer tower, ప్రతి ప్రార్థనా in గోపురంలో, every mission. ప్రతి పనిలో. Yes, my friend, అవును స్నేహితులారా, the same Holy Spirit is ready to fill you also. అదే పరిశుద్ధాత్ముడు మిమ్మును కూడా నింపడానికి సంసిద్ధంగా The ఉన్నారు. same Holy Spirit would fill me and protect me from all the jealous forces of the world and the wickedness of the world. అదే పరిశుద్ధాత్ముడు నన్ను నింపి లోకపరమైన అసూయపరమైన దుష్ట శక్తుల నుంచి ఆయన నన్ను భద్రపరుస్తూ ఉన్నారు. He has protected that no weapon formed against shall prosper. విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును వర్ధిల్లకుండా ఆయనయే భద్రపరుస్తూ ఉన్నారు. Thousands fell on the side, వేల మంది ప్రక్కన కూలినను, but he enabled us to just see it and not be harmed. దాన్ని చూచుటే గాని దాని ద్వారా ఏ కీడు కలగకుండా ప్రభు మాకు సామర్థ్యం అనుగ్రహించారు. He just did justice for us. ఆయన మా కొరకు న్యాయము జరిగించారు. He will do it for you. ఆయన మీకును జరిగిస్తారు. He will do it for you. ఆయన మీకును జరిగిస్తారు. Let me pray for the Lord to fill you with the Holy Spirit. ప్రభు మిమ్మును పరిశుద్ధాత్మతో నింపులాగున మీ నిమిత్తం ప్రార్థించనివ్వండి. Jesus said, ask and you shall receive the Holy Spirit. యేసయ్య చెప్పారు, మీరు అడగండి పరిశుద్ధాత్మను స్వీకరించెదరు. Ask him. అడగండి ఆయనను. The Spirit of Jesus will come into you now. యేసు యొక్క ఆత్మ ఇప్పుడే మీ లోనికి He'll be వచ్చేస్తారు. your only friend. ఆయన మీకు ఏకైక స్నేహితునిగా ఉంటారు. Father, తండ్రి, I pray that you will fill everyone who is praying with me with thy Holy Spirit. నాతో కలిసి మీ పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయిచూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నింపండి తండ్రి. Enter into them, Lord. వారిలోనికి ప్రవేశించండి. Fill their spirit. వారి ఆత్మలను నింపండి. Cleanse them. వారిని శుద్ధీకరించండి. Strengthen them. వారిని Let బలపరచండి. them have new life, వారి నూతన జీవం కలిగి ఉండాలి. joy, ఆనందమును, and new tongues, నూతనమైన భాషయు, and new directions. నూతనమైన దిశను కలిగి ఉండాలి. Lead them, Holy Spirit. పరిశుద్ధాత్మ వారిని నడిపించండి. My friend, open your mouth and say, thank you, Jesus, for coming into me. నా స్నేహితులారా, నోరు తెరిచి ప్రభువా నాలోకి వచ్చినందుకు వందనములని చెప్పండి.
Thank you, Holy Spirit. వందనములు పరిశుద్ధాత్మ. Thank you, Lord. వందనములు ప్రభువా. Thank you, Lord. వందనములు ప్రభు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Continue to pray and thank God. The Holy Spirit will overflow in you. నిరంతరాయముగా ప్రార్థన చేయుచు దేవునికి వందనములు చెప్పండి. పరిశుద్ధాత్ముడు మీలో పొంగి పొర్లుచు ఉంటారు. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.